వెల్కమ్ టు విఎన్ఆర్. కలకత్తాలో వైద్య విద్యార్థిపై హత్య నిరసిస్తూ వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ నుండి వరంగల్ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి వరంగల్ ఎంజీఎం జూనియర్ డాక్టర్లు కలెక్టరేట్ ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. దేశంలో అత్యాచారాలు హత్యలు పెరిగిపోతుంటే మహిళలకు భద్రత లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చట్టాలు అమలు చేయాలని అన్నారు. కోల్కతాలో ఆర్జికర్ హాస్పిటల్లో ఒక పల్మనాలజీ సెకండ్ ఇయర్ పీజీ తను డ్యూటీలో 36 అవర్ డ్యూటీలో ఉన్నప్పుడు షీ గాట్ రేప్ ఒకటే కాదు, దారుణంగా హింసించి తనని చంపారు. సో ఒక డాక్టర్గా అంటే మామూలుగా ఆడవాళ్ళకి అట్లీస్ట్ ఏ డాక్టర్ విల్ గెట్ అ రెస్పెక్ట్ అండ్ ప్రొటెక్షన్ ఇన్ సొసైటీ అనేది ఇప్పటి వరకు మేము అంటే ప్రతి ఒక్కరికి ఉన్న ఇది. కానీ ప్రస్తుతం ఇప్పుడు డాక్టర్ అయినా నువ్వేమైనా కానీ, నువ్వు కలెక్టర్గా డాక్టర్గా ఏమన్నా కానీ ఒక స్త్రీకి ఒక ఆడపిల్లకి అయితే బయట రక్షణ లేదు. ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం. అండ్ ఒక డాక్టర్ని ఒక హాస్పిటల్లో వాళ్ళకి రేప్ చేయడానికి ఎలా ధైర్యం వచ్చింది అంటే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ మమతా బెనర్జీ ఈజ్ నాట్ రెస్పాండింగ్ ఆన్ ఇట్ అండ్ సిబిఐకి అప్పచెప్పారు. బట్ బై ద టైమ్ ఎంటైర్ ఎవిడెన్స్ వాజ్ డెస్ట్రాయిడ్. సో అందుకు ఇలా సరే రేపు మీ ఇంట్లోంచి ఒక ఆడపిల్ల డాక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మరి ఇది ఓన్లీ డాక్టర్ అయిన ఆడపిల్లల గురించే కాదు, ఇట్ ఈస్ అబౌట్ ఎవ్రీ అదర్ ఫీమేల్. మరి మీరు క్వశ్చన్ చేస్తారా లేదా? ఇట్ ఈస్ ఫర్ అవుట్ సైడ్ పీపుల్. ఇది ఓన్లీ డాక్టర్స్ విషయం అని ఎవరు కూడా ముందుకు రావట్లేదు, అట్లీస్ట్ తెలుసుకోవడానికి కూడా రావట్లేదు. మేము హాస్పిటల్లో 36 అవర్స్ నిద్ర తిండి మానేసి డ్యూటీలు చేస్తాము. ఈ మాత్రం ప్రొటెక్షన్ కూడా మాకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయకపోతే ఎందుకు చేస్తాము డ్యూటీస్? అంటే చేయాలి అనేది మేము వీ కేమ్ ఫార్వర్డ్, అది వాలంటరీ. మేము కష్టమైనా పర్వాలేదు, ఇట్స్ ఆర్ ప్యాషన్ అని చెప్పేసి ముందుకు వచ్చాము. బట్ అట్లీస్ట్ వీ డిమాండ్ మినిమం బేసిక్ ప్రొటెక్షన్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ జస్టిస్ ఫర్ హర్. Justice for the pulmonary PG who got raped and that vandalization should be taken into consideration and strict protection has to be provided for every doctor, not only female doctor, male and female doctors everywhere. గత వారం రోజుల క్రితం జరిగిన సంఘటన కల్కట్టాలో ఒక డ్యూటీలో ఉన్న ఒక ఫీమేల్ డాక్టర్ పైన అత్యాచారం చేసి మర్డర్ చేశారు. ఇది చాలా దారుణమైన విషయం. ఇది అక్కడ జరిగింది, రేపు ఇంకా ఇక్కడ జరగదు అన్న నమ్మకం మాకు లేదు. సో మా డిమాండ్ ఏంటంటే అలాంటి పరిస్థితులు అక్కడ జరిగిన పరిస్థితి మాకు రాకుండా మేము డిమాండ్ చేస్తున్నాము. మా హాస్పిటల్స్లో కూడా మాకు సరైన సెక్యూరిటీ లేదు, సరైన సీసీ కెమెరాస్ లేవు. కనీసం ఒక ఫీమేల్ డాక్టర్ తను పనిచేసే 36 గంటలలో కనీసం ఒక 2 గంటలు రెస్ట్ తీసుకుందామన్నా కూడా తనకి కనీసం ఒక సెక్యూర్డ్ ప్లేస్ లేదు మా హాస్పిటల్లో. మా డిమాండ్స్ అన్నీ ఒకటే, మాకు సరైన సెక్యూరిటీ కావాలి, ఫీమేల్స్కి సెక్యూరిటీ కావాలి. అండ్ మా కోసము 50 మంది డాక్టర్లు రాత్రిపూట డ్యూటీలు చేస్తుంటే కనీసం ఒక 5 సెక్యూరిటీ కూడా మాకు లేరు. మేము ఎంతమంది డాక్టర్స్ ఉన్నామో దానికి తగ్గ సెక్యూరిటీని మాకు కల్పించాలి. అండ్ మేము తిరిగే పరిసరాల్లో మాకు సీసీ కెమెరాస్, డ్రింకింగ్ వాటర్ మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అండ్ ఇంకో డిమాండ్స్ ఏంటి అంటే ఎస్బీఐకి రిపోర్ట్ ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ సరైన ఇన్వెస్టిగేషన్ జరిగి ఎవరు నేరస్తులో వాళ్ళని గుర్తించి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి పరిస్థితి నిర్భయ విషయంలో జరిగింది, దీక్ష విషయంలో జరిగింది, ఇది అందరికీ తెలుసు. ఆ పరిస్థితిలో జరిగిన ఇన్వెస్టిగేషన్ తొందరగా నిందితులను పట్టుకున్నారు, వాళ్ళు శిక్షించారు. కానీ ఈ పరిస్థితిలో ఎందుకు డిలే అవుతుంది? ఆల్రెడీ వారం రోజులు అయిపోయింది, ఇప్పటివరకు ఎలాంటి కేసులు ఎలాంటి ప్రోగ్రెస్ లేదు, నిందితులను పట్టుకోలేదు, వాళ్ళని శిక్షించలేదు. ఎందుకు? దీని వెనకాల ఎవరున్నారు, ఎవరి హస్తం ఉంది అన్నీ బయటికి తీసుకొచ్చి వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. ఎంత కఠినంగా శిక్షించాలంటే ఎవరైనా ఒక స్త్రీని తప్పుగా చూడాలి, తప్పుగా ప్రవర్తించాలి, వారిపైన చెయ్యి వేయాలి అంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా ఒక శిక్షను తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం.